చిరంజీవి కోట్లాది మందికి అతను ఒక ఆరాధ్య దేవుడు. డాన్స్ అంటే అతనంటే డాన్స్. క్లాస్ ఫ్యాన్స్ను, మాస్ ఫ్యాన్స్ను తన సినిమాలతో సాటిస్ఫై చేస్తారు మెగాస్టార్. ఇదంతా ఆన్ స్క్రీన్ అయితే ఆఫ్ స్క్రీన్లో అతను ఒక శాంతమూర్తి. విమర్శలకు కృంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు. సామాజిక సేవలోనూ ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన సినిమాలన్నా ప్రేక్షకులు అంతలా ఇష్టపడతారు. అందుకే ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అత్యంత ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో చిరంజీవికి పద్మ విభూషణ్ను ప్రకటించింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25వ తేదీన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. అలా ఈ ఏడాది కూడా 25న సాయంత్రం పద్మ పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అయింది. పద్మ పురస్కారాలలో మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరించింది. గత కొన్నాళ్ళుగా ఢిల్లీ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అది నిజమైంది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. భారతీయ సినీ పరిశ్రమ ఓ పుస్తకమైతే అందులో మెగాస్టార్ తప్పకుండా ఓ అధ్యాయం అవుతారు. అందరూ చదివి ఆయనలాగా అవ్వాలనుకునే అధ్యాయం అది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిత్ర పరిశ్రమలో అతను ఒక మెగాస్టార్ అయ్యారు. మెలో డ్రామాతో సాగిన మన తెలుగు సినీ రంగానికి అతని ఎంట్రీతో ట్రెండ్ మార్చారు. సినిమాల్లో కొత్త స్టైల్ ను తీసుకుని వచ్చారు. అంతేనా, ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగే నటుడు ఆయన. ప్రతి పాత్రని ఛాలెంజ్ గా తీసుకుని విజేతగా నిలిచిన హీరో. ఆయన నడిచిన దారిలో 10 మందిని నడిపించారు. ఆయన సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, రివార్డులు ఏ హీరోకు సాధ్యపడని విధంగా ఉంటాయి. ఇండియన్ సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మెగాస్టార్ కు ఎన్నో అవార్డులను అందజేశాయి. కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారారు. తన ప్రతిభతో మెగాస్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఒకానొక సమయం వరకు ఆయన అందరూ రియల్ హీరోగానే చూసేవారు. కానీ సామాజిక సేవతో ఆయన రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. లక్షలాది మంది ఆయన సాయం పొందారు. ఎంతో మంది ప్రాణాలు నిలిపిన దేవుడయ్యాడు. అందుకే జనం ఆయన్ను అన్నయ్య అని పిలుస్తారు. మనసారా ఆయన ఫోటోనే ఇంట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోగానే కాక సమాజ సేవకుడిగా కూడా గుర్తింపు పొందారు. సుమారు 155 సినిమాలకు పైగా హీరోగా చేసిన ఆయన ఎంతో మందికి ఆదర్శప్రాయం కూడా. ఒక పక్క తెలుగు సినీ పరిశ్రమకు, మరో పక్క ప్రజలకు ఎంతో సేవ చేశారు. సామాజిక బాధ్యతగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి కోట్లాది మందికి సేవలందిస్తూ రియల్ హీరోగా మారిపోయారు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్ మొదలుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరకు నిత్యం ఏదో ఒక విధంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చిరంజీవి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేనివి. ఆ సమయంలో 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు, విదేశాల నుంచి తీసుకొచ్చిన అధునాతన పరికరాలు, చిన్న కుటుంబాలకు, సినీ పరిశ్రమలోని కార్మికులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. కరోనా సంక్షోభం సమయంలో చాలా ఉదారంగా విరాళాలిచ్చారు. సినీ ఇండస్ట్రీలో మంచైనా చెడైనా నేనున్నానంటూ ముందుండి కార్యకర్తలను నడిపిస్తూ వస్తున్నారు. ఇదంతా నిన్న మొన్న చేసిన పనులు కావు. గత 25 ఏళ్లుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేశారు. అలా తెలుగువారికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆ సేవలు కొనసాగిస్తూనే ఉండటంతో ఇప్పుడు ఆయనని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇది తెలుగువారికి గర్వకారణం. మనలో ఒకడైనా మన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఓ స్థాయిలో ఉన్న ప్రజలకు సినిమాలతో వినోదం మాత్రమే కాదు, వారి కష్టాల్లో కూడా తోడుగా ఉంటానని వారితోనే ప్రయాణం సాగిస్తున్నారు.
ఎంతో మంది పేద కళాకారులను ఆదుకున్న ఆపద్బాంధుడు. రక్తదానం, నేత్రదానం అంటూ మరెంతో మంది ప్రాణాలను కాపాడిన అందరివాడు. మెగాస్టార్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అలానే కొనసాగుతూ ఉండాలని, సినిమాల ద్వారా ఎప్పటికీ మనకు దగ్గరగా ఉండాలని, మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన అందుకోవాలని మనమందరం కోరుకుందాం.